భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో విజయవాడలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మొగల్ రాజాపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 3 మృతి చెందారు. కొండచర్యలు విరిగిపడిన పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2 రోజులుగా విజయవాడలో వర్షాలకు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వన్ టౌన్, గురునానక్ కాలనీ, కృష్ణలంక, రామలింగేశ్వర నగర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బందర్ రోడ్, ఏలూరు రోడ్ సహా బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విజయవాడ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరాపురం, ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీటిలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. నగరంలోని వర్షాలపై కలెక్టర్ సృజన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. జరిగిన నష్టంపై ఆరా తీశారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గే వరకు ప్రజలు బయటికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.